వేదిక ఏపీ సీఎం చంద్రబాబు కాసేపట్లో హైదరాబాద్ చేరుకోనున్నారు. ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి బయలుదేరిన చంద్రబాబు మరికొద్ది సేపట్లో బేగంపేట్ ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. సీఎం హోదాలో తొలిసారి చంద్రబాబు వస్తుండటంతో బేగంపేట్ ఎయిర్పోర్టుకు టీడీపీ శ్రేణులు భారీగా తరలివచ్చారు. చంద్రబాబును ఆహ్వానిస్తూ ఎయిర్పోర్ట్ నుంచి జూబ్లీహిల్స్ వరకు అడుగడుగున స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు. రేపు ప్రజాభవన్ వేదికగా చంద్రబాబు, సీఎం రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. తెలుగు రాష్ట్రాల విభజన సమస్యలపై ఇరువురు చర్చించనున్నారు. సీఎంల సమావేశం కోసం అధికారులు పూర్తి ఏర్పాట్లు చేశారు. వేదిక ఏపీ సీఎం చంద్రబాబు కాసేపట్లో హైదరాబాద్ చేరుకోనున్నారు. ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి బయలుదేరిన చంద్రబాబు మరికొద్ది సేపట్లో బేగంపేట్ ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. సీఎం హోదాలో తొలిసారి చంద్రబాబు వస్తుండటంతో బేగంపేట్ ఎయిర్పోర్టుకు టీడీపీ శ్రేణులు భారీగా తరలివస్తున్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నరేష్ లైవ్ లో అందిస్తారు. బేగంపేట్ దగ్గర నుంచి నరేష్, పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఎంతసేపట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బేగంపేట్ ఎయిర్పోర్టుకు రాబోతున్నారు? మరొక 45 నిమిషాలు పట్టొచ్చు చంద్రబాబు నాయుడు ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకోవడానికి. ఇంకొక 10-15 నిమిషాలు ఆయనకి బయటకు రావడానికి. అంటే దాదాపు 7 గంటల ప్రాంతంలో హైదరాబాద్ బేగంపేట్ ఎయిర్పోర్ట్కి ఢిల్లీ నుంచి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేరుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత అంటే జూన్ 12వ తేదీన ఆయన ప్రమాణ స్వీకారం చేశారు ముఖ్యమంత్రిగా. ఆ తర్వాత బిజీగా ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల్లో ఉన్న చంద్రబాబు నాయుడు మొదటిసారి హైదరాబాద్కు రానున్న నేపథ్యంలో తెలంగాణ తెలుగుదేశం ఆధ్వర్యంలో భారీ ర్యాలీని కూడా ప్లాన్ చేశారు. కాసేపట్లోనే చంద్రబాబు నాయుడు ఇక్కడ చేరుకుంటారు. బేగంపేట్ ఎయిర్పోర్ట్ నుంచి ఆయన నివాసం ఉన్న జూబ్లీ హిల్స్ వరకు కూడా బైక్ ర్యాలీతో పాటు కార్ల ర్యాలీ కూడా పోలీసులు అనుమతి ఇచ్చారు. 8 గంటల వరకు కూడా ఈ ర్యాలీను అంటే ర్యాలీగా వెళ్లడం కోసం పోలీసులు అనుమతించిన పరిస్థితి. ఇక బేగంపేట్ ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతాలను ఒకసారి చూస్తే కనుక పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులు ఇక్కడికి చేరుకున్నాయి. ముఖ్యమంత్రిగా చూడాలన్న టీడీపీ క్యాడర్ కావచ్చు, చంద్రబాబు నాయుడు అభిమానులు కావచ్చు, వాళ్ళంతా కూడా చాలా కాలంగా ఏదైతే ముఖ్యమంత్రిగా హోదాలో ఆయన రానుండటంతో పెద్ద ఎత్తున ఆయనకు స్వాగతం పలికేందుకు ఇక్కడికి చేరుకున్న పరిస్థితి. అదేవిధంగా కాన్వాయ్ని కూడా చంద్రబాబు నాయుడు కాన్వాయ్ని కూడా సిద్ధం చేశారు. ఇదే కాన్వాయ్లో చంద్రబాబు నాయుడు ర్యాలీగా వెళ్ళబోతారు. వాస్తవానికి ఏదైతే ఢిల్లీ పర్యటనలో గత 2 రోజులుగా చంద్రబాబు నాయుడు ఉన్నారు. ఆయన 2 రోజుల తర్వాత ఏదైతే టీడీపీ శ్రేణులు మహిళా కార్యకర్తలు చూడొచ్చు, చాలా ఉత్సాహంగా వాళ్ళంతా కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి చంద్రబాబు నాయుడు రాక కోసం. అదేవిధంగా తెలంగాణ తెలుగుదేశం ఆధ్వర్యంలో ఈ ఒక ర్యాలీని కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. ఉదయం నుంచి కూడా అంటే దారి పొడుగున బేగంపేట్ నుంచి జూబ్లీ హిల్స్ నివాసం వరకు కూడా పూర్తిగా పసుపుమయమైపోయింది. పసుపు తోరణాలతో, ఫ్లెక్సీలతో, స్వాగత తోరణాలతో నింపేసిన పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా బోనాలు కావచ్చు, డీజే బ్యాండ్లు కావచ్చు, ఆయనకి స్వాగతం పలుకుతూ చంద్రబాబు నాయుడిని తీసుకెళ్లాలనేది తెలుగుదేశం పార్టీ యొక్క ఆలోచన, నా క్యాడర్ యొక్క ఆలోచనగా ఉంది. చూడొచ్చు ఇక్కడంతా కూడా క్యాడర్ కూడా పెద్ద ఎత్తున ఇప్పుడిప్పుడే చేరుకున్నారు, ఇంకా చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. మరొక వైపు చాలా కాలం తర్వాత అంటే ప్రతిపక్ష నాయకుడిగా హైదరాబాద్లో హైదరాబాద్లో ఉన్నప్పటికీ కూడా ఈసారి ముఖ్యమంత్రి హోదాలో 4వసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత చంద్రబాబు నాయుడు రానున్న నేపథ్యంలో పూర్తిగా కూడా తెలుగుదేశం క్యాడర్లో ఉత్సాహం కనిపిస్తుంది. కొంత తెలుగుదేశం పార్టీకి సంబంధించి కొంతకాలంగా స్తబ్దతగా ఉన్నప్పటికీ కూడా తాజాగా అక్కడ ఆంధ్రప్రదేశ్లో విజయం సాధించడంతో తెలంగాణ క్యాడర్లో కూడా కొత్త ఉత్సాహం కనిపిస్తుంది. ఇక్కడ పార్టీని మళ్ళీ తిరిగి గాడిలో పెట్టే అంశాన్ని కూడా చంద్రబాబు నాయుడు పరిశీలిస్తారు. మరొకవైపు రేపు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం కూడా జరగబోతుంది. ఈ సమావేశం చాలా కీలకమైన సమావేశంగా చెప్పవచ్చు. చంద్రబాబు నాయుడే చొరవ తీసుకుని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి స్వయంగా లేఖ రాశారు. ఆయన తిరిగి 6వ తేదీన కలుద్దామంటూ కూడా లేఖ రాసిన పరిస్థితి. విభజన సమస్యలు కావచ్చు, ఇతర అంశాలు కావచ్చు, 9-10 షెడ్యూల్లోని అంశాలు కావచ్చు, వీటన్నిటికీ కూడా పరిష్కారం లభిస్తున్న ఆశాభావాన్ని ఇరు రాష్ట్రాల ప్రజలు కొంత ఆసక్తి ఎదురు చూస్తారు. ఎందుకంటే 10 ఏళ్ల కాలంగా రాష్ట్ర విభజన జరిగి 10 ఏళ్ళు అయినప్పటికీ కూడా చాలా సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయి. గత ముఖ్యమంత్రులు ఈ సమస్యను పరిష్కరించలేదన్న విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే సీనియర్గా ఉన్న చంద్రబాబు నాయుడు చొరవ తీసుకుని రేపు ముఖ్యమంత్రుల సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశారు. రేపు ఉదయం 11 గంటలకు ప్రజాభవన్లో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా మాట్లాడుకోబోతున్నారు. ఆ తర్వాత ఎల్లుండి ఆదివారం రోజు
ఏదైతే ఎన్టీఆర్ భవన్ కు తెలంగాణ ఏదైతే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడి హోదాలో చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ భవన్ రాబోతారు. తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలు కావచ్చు, క్యాడర్ను కూడా ఆయన కలవబోతున్నారు. అంటే అటు పార్టీని ఒకవైపు ప్రభుత్వాన్ని నడిపిస్తూనే పార్టీ మీద కూడా కొంత ఫోకస్ పెడతారు. చాలా కాలంగా తెలుగుదేశం పార్టీ ఇక్కడ కొంత స్తబ్దత ఉన్నప్పుడు కూడా కొత్త ఉత్సాహం ఉంది. సో ఆదివారం కూడా ఎన్టీఆర్ భవన్లో చంద్రబాబు నాయుడు ఒక కీలక సమావేశాన్ని ఏర్పాటు చేశారంటే 3 రోజుల పాటు, ఇవాళ రేపు ఎల్లుండి 3 రోజుల పాటు ఆయన హైదరాబాద్లోనే ఉండబోతున్న నేపథ్యంలో కొన్ని కీలకమైన అటు తెలంగాణ ముఖ్యమంత్రితో సమావేశం, ఇటు తెలంగాణ క్యాడర్తో, పార్టీ క్యాడర్తో కూడా ఆయన కలవబోతారు. సో ఈ నేపథ్యంలోనే తెలంగాణలో త్వరలో జరగబోతున్న స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, అదేవిధంగా పార్టీ బలోపేతం కావచ్చు, సభ్యత్వ నమోదు కార్యక్రమాలు కావచ్చు, ఇతర అంశాలన్నిటిపైన కూడా ఆయన ఫోకస్ పెట్టే అవకాశం కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా 4వసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. అంటే తెలుగు రాష్ట్రాల్లోనే ఒక రికార్డుగా చెప్పవచ్చు. గతంలో ఎవరు కూడా తెలుగు ముఖ్యమంత్రులు 4 సార్లు పనిచేసిన ముఖ్యమంత్రులు లేరు. సో చంద్రబాబు నాయుడు మొదటి వ్యక్తిగా కూడా ఆ రికార్డును నెలకొల్పిన పరిస్థితి. కాసేపట్లోనే బేగంపేట ఎయిర్పోర్ట్కు అటు ఢిల్లీ నుంచి చంద్రబాబు నాయుడు చేరుకోబోతున్నారు. ఇక్కడ నుంచి భారీ ర్యాలీతో ఆయనకు స్వాగతం పలికి ఇంటి వరకు తీసుకెళ్ళడానికైతే తెలంగాణ తెలుగుదేశం క్యాడర్ అంతా కూడా సిద్ధమైంది. ఇప్పటికే నాయకులు కూడా చాలా మంది ఇక్కడికి చేరుకున్నారు. ఒక 40 మంది నాయకులు, తెలంగాణ తెలుగుదేశం సంబంధించి ఒక 40 మంది నాయకులు లోపలికి వెళ్ళడానికి పోలీసులు అనుమతించినట్టు సమాచారం. ముఖ్య నాయకులంతా కూడా, అంటే తెలంగాణ తెలుగుదేశం కార్యవర్గం కావచ్చు, పార్లమెంట్ అధ్యక్షులు కావచ్చు, అనుబంధ సంఘాల అధ్యక్షులు కావచ్చు, వాళ్ళంతా కూడా ఒక 40 మందికి అనుమతించారు. వాళ్ళంతా కూడా లోపలికి వెళ్ళారు. వాళ్ళు తెలంగాణ ఏదైతే వాళ్ళ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడికి స్వాగతం పలికి బయటకు తీసుకొచ్చి ఆయన కాన్వాయ్లో ఒక ర్యాలీగా అయితే బయలుదేరిపోతారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేశారు. మరోవైపు పోలీసులు కూడా కొంత భద్రత, అటు ముఖ్యమంత్రి కావడం Z+ కేటగిరీ కూడా చంద్రబాబు నాయుడుకి ఉన్న నేపథ్యంలో ఆయన భద్రత మీద కూడా పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. చంద్రబాబు నాయుడికి Z+ భద్రత ఉంది. సో మరొకవైపు ముఖ్యమంత్రిగా కూడా ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఆయనకు భారీ భద్రతను కూడా కొంత పోలీస్ వ్యవస్థ కూడా ఇక్కడ కొంత భద్రత పరంగా కూడా పటిష్టమైన చర్యలు తీసుకుంటూ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా కాసేపట్లోనే ఒక అర్ధగంట 40 నిమిషాల తర్వాత చంద్రబాబు నాయుడు ఎయిర్పోర్ట్కి చేరుకుంటారు. ఇక్కడ నుంచి ర్యాలీగా బయలుదేరి జూబ్లీ హిల్స్ నివాసానికి అయితే వెళ్ళబోతున్న పరిస్థితి కనిపిస్తుంది. థ్యాంక్ యూ నరేష్.